తొర్రూరు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకున్న తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ముఖ్యంగా ఒక నువ్వా నేనా అన్నటువంటి ఉత్కంఠకు తెరతీసినటువంటి నేపథ్యంలో ఇక్కడ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు కూడా దగ్గరుండి అన్ని ఒక ముందు ప్రోత్సహించినటువంటి నేపథ్యం అయితే కల్పించింది. మొత్తానికి కార్యకర్తలు మాత్రం ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఒక భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఝాన్సీ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. మేడం, ఎట్లా ఉంది మేడం ఛాలెంజ్ టాస్క్? చాలా బాగుంది. అంటే యాక్చువల్గా ఈ గెలుపు అనేది మా ఎమ్మెల్యే గారు గెలిపించుకున్న దానికంటే ఇంకా సంతోషంగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే టఫ్ ఫైట్, చాలా ఫైట్ ఇచ్చాం. సో ప్రతి ఒక్కరి కార్యకర్త కూడా ఒక సైనికులాగా పనిచేసి ఈ చైర్మన్ ఎట్ల పరిస్థితుల్లో కొట్టాలనే ఉద్దేశంతో చాలా మంది మాతో పాటు మేము ఒక్కడమే కాదు, ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మన లీడర్ అంటే ఎవరైతే ఆస్పిరెంట్ గా నిలబడ్డారో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. మేడం, ఇక్కడ ఒక ప్రధాన ఆరోపణలు ఝాన్సీ రెడ్డి గారు మున్సిపల్ కార్యాలయంలో కూర్చొని చక్రం తిప్పారని చెప్పి అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి మేడం? అంటే మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళారంటున్నారు, దీనిపై మీ సమాధానం? అవి ప్రూఫ్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ కెమెరాసే వాళ్ళు అక్కడ మున్సిపాలిటీ బిల్డింగ్ లో ఉన్న కెమెరాసే క్యాప్చర్ చేసింది ఎవరు మున్సిపాలిటీ బిల్డింగ్ లోకి వెళ్ళారని. ఫస్ట్ రోజు దయాకరావు గారే వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఆయన పోవటమే కాకుండా ఆయన పక్కన ఇద్దరు పిఏలు, ఒక లాయర్ పోయిండు. అది తప్పకుండా వీడియో కూడా ఉంది ప్రూఫ్లతోటి. అదేవిధంగా నేను పోయినట్టు ఆయన దగ్గర ఏదైనా ప్రూఫ్లు ఉంటే బయట పెట్టమనండి, నేను రెడీ. సో ఇంకోటి ఏంటంటే, నేను అక్కడ పరిధిలో కూడా నేను సెకండ్ డే రోజు అసలు లేను ఇక్కడ. ఆయన దొంగచాటుగా వచ్చి ధర్నా చేస్తుండే తప్పితే మేము ఎక్కడెక్కడో పాలకుర్తిలో ఉన్నాం. సో అదంతా అక్యూజేషన్. అయినా కానీ ఆయనకి గుండెల్లో దడబడుతున్నది, గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఝాన్సీ అనేది ఒక పాలకుర్తిలోనే కాదు, ఒక ఇండియాలోనే ఉండద్దు, అమెరికా పంపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. బట్ ఇది నేను పుట్టిన గడ్డ, నా అడ్డ. మేడం, ఇక్కడ విజయం సాధించారు. మొత్తం గెట్టగేలకు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా చేరుకున్నారు. ఇక ముందు ఎమ్మెల్యే గారి గెలిచినప్పుడు ఒక రకమైనటువంటి లక్ష్యాలతో ఉన్నారు. ఇక్కడ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూస్తుంటే మీకు ఏమనిపించింది? రాబోయే రోజుల్లో మీ ఆలోచన విధానం ఎట్లుండబోతుంది ఇక్కడ పరిస్థితులను చూసిన తర్వాత? రాబోయే రోజుల్లో మన తొర్రూరు పట్టణాన్ని మంచిగా తప్పకుండా ఒక మినీ హైదరాబాద్గా దిద్ది ప్రయత్నం అయితే ఉంది, ప్లాన్ అయితే ఉంది. మీ అందరికీ తెలుసు, నాట్ ఓన్లీ అది ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి రావటమే కాకుండా మన పొంగులేటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా దత్తత తీసుకోవడం జరిగింది. సో తప్పకుండా మన తొర్రూరుకి, మున్సిపాలిటీకి మంచి రోజులు వస్తున్నాయి. చాలా మంచిగా ముందుంది, చాలా డెవలప్మెంట్. ప్రతికూల పరిస్థితుల మధ్య నిలబడ్డటువంటి పరిస్థితి, ఇద్దరు మహిళలే కదా అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ ప్రచారం కూడా చేసుకున్నారు. అసలు ఎన్ఆర్ఐకి ఇక్కడ ఏం పని అన్నటువంటి విమర్శలు కూడా చాలా వస్తున్నాయి. అసలు ఇంత ఛాలెంజింగ్ టాస్క్ లో మధ్యలో మీరు ఎట్లా చూస్తున్నారు మేడం? అంటే ఎన్ఆర్ఐ అయినంత మాత్రం నేను రోడ్డు మీద దొరకద్దని ఏం లేదే. అయినా కానీ నాకు ఒక ఎమ్మెల్యే పదవి లేదు, నాకు ఒక పవర్ లేదు. అయినా కానీ నాకేమి లేకపోయినా వాళ్ళు ఎంత భయపడితే రేపు నిజంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తారో మీరు ఆలోచించండి. మేడం, మొత్తానికైతే ఇప్పుడు తొర్రూరు ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నారు మేడం? తొర్రూరు ప్రజలకు ఏం చెప్పాలి? తొర్రూరు ప్రజలందరికీ మీరందరూ ధైర్యంగా ఉండండి. మనం ఇప్పుడు చైర్మన్ని, వైస్ చైర్మన్ని గెలిపించుకున్నాం. సో అదే విధంగా మీకు అభివృద్ధి కూడా ఉంటుంది. తప్పకుండా మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ మొత్తానికైతే తొర్రూరు రాజకీయాల్లో కూడా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ అన్ని రకాలుగా తాము అభివృద్ధిలో కూడా ముందుండి చూపిస్తాము, ఇక్కడ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక కొత్త విధానాలతో ముందుకు వెళ్తామన్నటువంటి ఒక ధీమా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. తొర్రూరు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.